స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తుందా అధికార పార్టీ? వచ్చే లోకల్ బాడీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందా? అధికారంలో ఉన్నందున 80% పైగా స్థానాలు కైవసం చేసుకుని స్థానికంగా పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచి అమలు చేసేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు టీపీసీసీ చర్యలు చేపట్టింది. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సొంత జిల్లాలో అన్ని స్థానాలు గెలిచేందుకు ప్లాన్ రెడీ చేసిందా? స్థానిక సంస్థలతో పాటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు గెలిచేందుకు పన్నుతున్న వ్యూహాలేంటి? కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై టీపీసీసీ దృష్టి సారించింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ జిల్లా కావడంతో ప్రత్యేక నజర్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం డిచ్పల్లిలో నిర్వహించగా ఈ సమావేశానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొని కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, కోరుట్ల, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు, ముఖ్య నేతలు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇప్పటిదాకా మా కోసం మీరు పనిచేశారు, ఇక కార్యకర్తల కోసం మేము పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థల పండుగలో మీకు అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు భరోసా కల్పించారు. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని, 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతోందని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. సన్నవడ్లకి 500 బోనస్ ఇచ్చామని, వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. పాఠశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయని, తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. सामने आने वाला लोकल बॉडी इलेक्शन है। ये इलेक्शन हमारे सबकी है, सरकार हमारा है। रेवंत जी, रेड्डी जी, भट्टी जी हमारे सरकार, कांग्रेस की सरकार तेलंगाना में जो काम किया है सारे लीडरान यहाँ पे बोले हैं। जो कमिटमेंट हम लोग किए थे, जो गारंटी हम लोगों ने दिए थे, 1-2 छोड़ के हम लोग सारे गारंटी काम किए। घर घर जाके ये बात बताना है, लोकल बॉडी हमारे जमीनी तौर पे भीत है। अगर लोकल बॉडी में हम शक्ति नहीं दिखा पाएंगे तो ऊपर हमारा कुछ नहीं रहेगा। इसलिए हमारी लड़ाई कांग्रेस के दुश्मन नहीं है, हमारे दुश्मन है बीजेपी, हमारे दुश्मन है बीआरएस। నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై వేరువేరుగా స్థానిక ఎన్నికల అంశంపై చర్చించారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య పార్టీ నేతలు విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. రైతు భరోసా విషయంతో పాటు రుణమాఫీ అంశాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిల దృష్టికి తీసుకువెళ్లారు. కార్యకర్తలలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని, వారి కోసం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ఛార్జీలు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేలా చొరవ చూపాలని కోరారు.
విభేదాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పార్టీ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% పైగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ స్థానాలకు కైవసం చేసుకోవాలని పార్టీ అగ్రనేతలు ఈ సందర్భంగా జిల్లా పార్టీ శ్రేణులకు సూచించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఈ అంశాలపైనే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు, నేతలు నడుమ ఉన్న అంతరం తగ్గించేలా చొరవ తీసుకునే బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులకు అప్పగించారు. మరి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి అంటే సరే, ఇప్పుడు సమస్యలు వస్తాయి, ఇద్దరు మిత్రులు మాట్లాడరు, కొందరు ఓడిపోయిండొచ్చు, కొందరు టికెట్ రాకపోయిండొచ్చు. మనం గమనించాల్సిన ఒకటే, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పదవులు ఆశించే వాళ్ళు అందరూ కూడా 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే. అవునా? 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా సందర్భం వస్తుంది, ఒకరికి ఒక పదవి రావచ్చు, ఒకరికి ఇంకో పదవి రావచ్చు, ఒకరికి ఒకసారి రావచ్చు, ఇంకోసారి రావచ్చు. ఖచ్చితంగా ఆ సందర్భం వస్తుంది. రెండవది, ఈరోజు మీరు 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కావచ్చు గెలిచినవచ్చు. అయినా కూడా నిజంగా ఏ పట్టుదలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిండ్రో అదే పట్టుదలతోటి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఎందుకంటే మిమ్మల్ని కూడా, మీకు కూడా పదవులు తేవాల్సిన పదవులు రావాల్సిన బాధ్యత మా పైన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్ని కైవసం చేసుకోవాల్సిన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నాయకులు. టీపీసీసీ ప్రెసిడెంట్ సొంత జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. నాయకులు, పార్టీలోని నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో కలిసి అగ్రికల్చర్ కళాశాల మొత్తం వచ్చేది నిజామాబాద్ జిల్లాకి రావాలి, యూనివర్సిటీ ప్రాంతంలో పెట్టాలని కోరడం జరిగింది. ప్రభుత్వం ఉంది, డబ్బులు లేవు, మీకు తెలుసు ఆ కథ ఏంటో. ఇదందరూ కూడా మీరు వినాలి, వినడమే కాదు ప్రజలకు చెప్పాలి. 65 ఏళ్లలో మిత్రమా 16-17 మంది ముఖ్యమంత్రులు చేశారు. దానిలో ఎక్కువ శాతం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు. తర్వాత టీడీపీ వచ్చింది. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన రాష్ట్రానికి అప్పు పుట్టింది 65 నుంచి 72,000 కోట్లు మాత్రమే. కానీ మిత్రమా, కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే. 6 గ్యారంటీలు బరాబర్ ఇస్తాం, 6 గ్యారంటీలు పెట్టిన అంశాలన్నీ కూడా పూరిస్తాం. సమయం పట్టుద్ది, ప్రజలకు వివరించండి. ఒక్కటి మాత్రం గ్యారంటీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ మాట జార పెడుతుంది. కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడే పరిస్థితి లేదు. ఏది ఏమైనా వచ్చే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటే నాయకుల మధ్య ఐక్యత సాధించాలని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార పార్టీ ఇందూరు జిల్లాలో సత్తా చాటుతుందో లేదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.